రైస్ తింటే మనం ఫ్యాట్ అయిపోతాం. రైస్ తింటే మనం మజిల్ బిల్డ్ చేయలేం అని అనుకుంటే మాత్రం చాలా తప్పు. రైస్ తినడం వల్ల అది మనకి ఎంత బెనిఫిట్టో, మనం మజిల్ బిల్డ్ చేయడానికి రైస్ అనేది ఎంత యూజ్ అవుతదో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు గనక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియాలోనే కాదు చాలా కంట్రీస్‌లో చాలామంది ఇప్పటి వరకు రైసే తింటున్నారు. కాపోతే మన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, కొంతమంది జిమ్‌కెళ్ళే పర్సన్స్ గాని ఏం చేసేసారంటే రైస్‌ని పెద్ద విలన్ చేసేసారు. అంటే రైస్ తింటే నువ్వు ఫ్యాట్ అయిపోతావు. నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే రైస్‌ని అవాయిడ్ చేసేయాలి. బాడీ బిల్డ్ చేయాలంటే నువ్వు రైస్‌ని అవాయిడ్ చేసేయాలనేసి రైస్‌ని ఒక పెద్ద విలన్ చేసేసారు. అసలున్న ట్రూత్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చాలామంది అనుకునేది ఏంటంటే రైస్ తింటే ఫ్యాట్ అయిపోతాం. రైస్ తింటే ఫ్యాట్ అవ్వము. మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే మనం ఫ్యాట్ అవుతాం. రైస్ అనేది జస్ట్ క్యాలరీస్‌కి ఒక సోర్స్ అనమాట. రైస్‌లో ఇప్పుడు మన క్యాలరీస్ ఎలా యూజ్ అవుతాయి? మనం క్యాలరీస్ తీసుకుంటేనే అవి మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మనం ఏదైనా వర్క్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. సో, డైరెక్ట్‌గా రైస్ తినడం వల్ల మనం ఫ్యాట్ అయిపోం. రైస్ తినడం వల్ల మనం ఫ్యాట్ అవ్వము. జస్ట్ అదొక క్యాలరీస్‌కి సోర్స్ అనమాట. అండ్ ఇంకోటొచ్చేసి రైస్‌లో ఓన్లీ కార్బ్సే ఉంటాయి తప్ప దాంట్లో న్యూట్రిషన్స్ ఏమీ ఉండవు అని అనుకుంటారు. కానీ రైస్‌లో కార్బోహైడ్రేట్సే కాదు దాంతో పాటు ఇంకా న్యూట్రిషన్స్ అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్‌లో అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇంకోటేంటంటే రైస్ తింటే బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తది. ఒకటి చెప్తా వినండి. ఏ సింగిల్ ఫుడ్డు అది తింటే ఈ ఫ్యాట్ వస్తది అంటూ ఏముండదు. మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకుంటే దానివల్ల మనకి ఫ్యాట్ అనేది ఫార్మ్ అవుతది తప్ప రైస్ తింటేనే బెల్లీ ఫ్యాట్ వస్తదంటూ ఏముండదు. ఇప్పుడు మనం మజిల్ బిల్డ్ చేయడానికి రైస్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ రైస్ వచ్చేసి కార్బ్స్. సో, కార్బ్స్ అంటే ఎనర్జీ అనమాట. నువ్వు వర్కౌట్స్ చేయాలంటే నీకు ఎనర్జీ కావాలి. సో, మనం రైస్ తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అనేది వస్తది. అలాగే కార్బ్స్ రైస్ నుంచి వచ్చే కార్బ్స్ మనకి ఈజీగా డైజెషన్ అవుతాయి. అలాగే మనం ఇంటెన్స్ వర్కౌట్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మనకి రైస్ తీసుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి రికవరీ. నువ్వు వర్కౌట్ చేసిన తర్వాత నీ మజిల్స్ రికవరీ అవ్వాలంటే నువ్వు రైస్ తీసుకోవడం వల్ల ఆ రైస్ మన ప్రోటీన్‌తో మిక్స్ అయ్యి నీ మజిల్ రికవరీకి చాలా హెల్ప్ చేస్తది. అండ్ ఇంకోటొచ్చేసి చాలామంది ఏంటంటే రైస్‌ని అవాయిడ్ చేసి ఓట్స్ తింటారు. ప్లీజ్ అలా చేయొద్దు. మీ పర్స్‌ని ఖాళీ చేసుకోకండి. ఎందుకంటే రైస్‌లో ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. మీరు దానికోసం రైస్‌ని అవాయిడ్ చేసి ప్రత్యేకంగా ఓట్స్ తినాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మనకి కుక్ చేసిన రైస్‌లో 28 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. అలాగే 2.7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది వితౌట్ ఫ్యాట్. మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటది. మీ డైజెషన్‌కి సూపర్ హెల్ప్ చేస్తది. ఇప్పుడు మనం రైస్‌ని మనం మజిల్ బిల్డింగ్ డైట్ ప్లాన్‌లో యాడ్ చేసుకుంటే ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్ మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుందాం. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓ 4 ఎగ్స్‌ని స్క్రాంబుల్ చేసేసి అందులో మనం రైస్ మిక్స్ చేసుకొని తిందాము. సో, దానివల్ల ఏంటంటే నీకు ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్. వర్కౌట్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక బౌల్ రైస్‌లో 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ గాని లేదంటే 100 గ్రామ్స్ పన్నీర్ గాని మిక్స్ చేసుకొని తింటే నీకు ప్రోటీన్‌తో పాటు నీకు కార్బ్స్ కూడా దొరుకుతాయి. నీ మజిల్ రికవరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్. డిన్నర్‌లో మనం ఒక బౌల్ రైస్‌లో లేదంటే వెజిటబుల్ కర్రీ గాని లేదంటే ఏదైనా పప్పు గాని ఏదైనా మిక్స్ చేసుకొని లేదంటే పెరుగైనా సరే పర్లేదు. పెరుగైనా సరే కలుపుకొని తినేయొచ్చు హ్యాపీగా. మంచి డైజెషన్ అయితే అవుతది. నీ మజిల్ రికవరీ కూడా చాలా హెల్ప్ అవుతది. అండ్ అలాగే ఒక బౌల్ రైసా, 2 బౌల్ రైసా అనేది మీరు తీసుకునే క్యాలరీస్ బట్టి ఉంటది. సో, మీరు తీసుకునే క్యాలరీస్ బట్టి మీరు ఒక బౌల్ రైస్ తినాలో లేదంటే 2 బౌల్స్ రైస్ తినాలో డిసైడ్ అవ్వండి. సో, ఈ విధంగా మనకి రైస్ అనేది మన మజిల్ బిల్డింగ్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్‌ని మీ డైట్‌లో యాడ్ చేసుకోండి.